మాత్రమే ఆరాధనకి, ఆయన మాత్రమే అర్హుడు. నువ్వు నేను ఆరాధిస్తే ఆయన ఆరాధనను స్వీకరించాలని ఆశపడుతున్నాడు. నీ నుంచి ఏ బలులను కోరట్లేదు, నీ నుంచి నీ వెండి బంగారాలు ఆశించట్లేదు. ఆయన నీవు నీ ఆరాధనను కోరుతున్నాడు. ఆయన నీవు దేవా నా ఆరాధన నేను ఆరాధిస్తాను ప్రభా, నా మనసారా నేను నిన్ను గెలవరుస్తాను ప్రభా, మనసారా నేను నిన్ను సేవిస్తాను ప్రభా. నా జీవితంలో చేసిన వేళ్లకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభా. అయ్యా నా జీవితంలో చేసిన వేళ్ళన్నిటిని బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను. అయ్యా రాజా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నన్ను ఎంతో ప్రేమించావు ప్రభా, మమ్మల్ని ఎంతో కాపాడావు ప్రభా. అయ్యా మేము ఈ దినం బ్రతుకుంటే ఏ అర్హత మాకు లేదు ప్రభా, కానీ మమ్మల్ని ఎంతగా ప్రేమించబట్టే ఇదిగో తండ్రి ప్రభా కన్ను రెప్పగా మమ్మల్ని కాపాడుకుంటున్నాం. మమ్మల్ని ఏ రోజు కూడా ఆత్మదప్పులతో ఉంచలేదు. అయ్యా తండ్రి తండ్రిగా మీరు మాతో ఉన్నారు, తల్లిగా మీరు మమ్మల్ని సాకుతున్నారు. ఈ పట్టణం కానీ ఈ ప్రాంతంలో ఇగో మేము ప్రభా అందరిని విడిచి ఇక్కడ మేము బ్రతుకుతున్నప్పటికీ ప్రభా ఇగో తండ్రి ఎవరున్నా లేకపోయినా ఇగో తండ్రి మమ్మల్ని ఆదరించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు చెప్తాం. మా చుట్టూ కంచె వేసి కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెప్తాం. ఎంతో మంది దినంలో సజీవులెక్కలో లేరు ప్రభా. నేను ఎన్ని దృష్టిలో నేను మంచిని ఇగో ప్రభా నాకు ఏ మంచి లేదు కానీ ప్రభా నేను ఎదుట ప్రభా అయ్యా మీరు మమ్మల్ని కనికరించారు కనుక మేము ఈ దినంలో సజీవులెక్కలో ఉన్నామని చెప్పుదాం. ప్రభా ఓ పరిశుద్ధాత్మ దేవమా ఈ స్థలం ముందు నిశ్చయంగా యువతాన్ని ప్రభా మేము నేను ఆరాధించడం ఆశపడుతున్నాం. మధ్యలోకి బలముగా దిగిరండి ప్రభా. అలనాడు ఆహాబు రాజు భయపడినట్టుగా, అలనాడు ఏలియా ఇగో ప్రార్థిస్తుండగా ఇగో ఒరేపు ఆయన ప్రార్థిస్తుండగా ఆ కొండ మీద బలముగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగా, ఆయన దిగి వచ్చినప్పుడు పర్వతములు సైతము బద్దలైనట్టుగా ఇగో తండ్రి ప్రభా మీరు మా మధ్యలోకి దిగిరండి ప్రభా. ఇగో మా మధ్యలోకి బలముగా దిగిరండి దేవా. పరిశుద్ధాత్మ దేవమా అంటే అగ్ని వలె ప్రభా మమ్మల్ని తాకండి ప్రభా. ఎగిస్తే గాలిలాగా మమ్మల్ని ఈ సమయమున స్పర్శించండి పరిశుద్ధాత్మ దేవమా. మాలో జీవనదులు ప్రవహించినట్లుగా, మాలో చీకటి నశించినట్లుగా, మాలో చెడు తొలగిపోయినట్లుగా, కొన్ని బలమైన అభిషేకము మా మీదకి దిగి వచ్చినట్లుగా రండి మా మధ్యలోకి ప్రభా. ఇగో ప్రభా అన్నాడు ఏ చికెలు ప్రవహిస్తుండగా ఎండి నెమ్మకలు ఇగో జీవము పోసుకున్నట్లుగా మాలో ప్రతి విధమైన ఎండిన స్థితి సైతము ఈ దినమున నశించిపోయినట్లుగా మా ఎండిన జీవితము ఈ సమయమున సత్యశ్యామలకు మార్చబడినట్లుగా జీవన జల నదులు మా నుంచి పారినట్లుగా మమ్మల్లోకి దిగిరండి ప్రభా. మా మీదకి దిగిరండి అయ్యా, మా మీదకి దిగిరండి పరిశుద్ధాత్మ దేవమా. బలముగా దిగిరండి. మనుషులతో మాట్లాడినట్లుగా ఈ అగ్నిలో నుంచి మాట్లాడినట్లుగా ఈ స్థలమందు మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఈ స్వరం మాకు వినిపించి అడుగుదామా మాతో మాట్లాడండి ప్రభా. ఈ బలమైన స్పర్శను మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ యొక్క సన్నిధిని మాకు బలముగా మమ్మల్ని దర్శించండి ప్రభా. మమ్మల్ని దర్శించండి ప్రభా. యోని పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. యువతని ప్రభా మోషేని దర్శించినట్లుగా యువతని ప్రభా అన్నాడు ప్రభా మీరు దర్శించిన రీతిగా మమ్మల్ని దర్శించండి ప్రభా. మమ్మల్ని దర్శించండి సమయమున ఈ బలమైన ఆత్మతో మా హృదయాలను సాధించండి ప్రభా. బలమైన ఆత్మతో మా హృదయాలను సాధించండి ప్రభా. మీ ఆత్మాభిషేకం ఇక్కడ మా మీద ఉంటున్నట్లుగా బలముగా మా మధ్యలోకి రండి, బలముగా మా మధ్యలోకి రండి అయ్యా. రండి ప్రభా మమ్మల్ని దర్శించండి ప్రభా. ఈ ఆత్మతో తాకండి ప్రభా. యువతండి ప్రవాత్మకాలంలో జరిగినట్లుగా ఇవ రోగములు మాలో అండిన స్థితి పోనట్లుగా, మాలో చీకటి పోనట్లుగా, మా రోగములు పోనట్లుగా, మా గాతులు పోనట్లుగా, మా యొక్క దుఃఖ దినములు సమాప్తములకున్నట్లుగా మమ్మల్ని దర్శించండి సమయమున పరిశుద్ధాత్మ దేవమా. యువతండి ప్రభా మా మధ్యలోకి రండి. మా స్తుతులు మేము రాసిండి ప్రభా. మండే నీ వల్ల ఈ సమయమున ప్రతి ఒక్క బిడ్డ మీకు దిగిరండి ప్రభా. ప్రతి నాలుగు తాకండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ లార్డ్. నీకు వందనాలు 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 వందనాలు. థాంక్యూ యేసు. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ లార్డ్ ఆల్మైటీ నీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవమా రండి రండి దేవా. మమ్మల్ని తాకండి సమయమున మమ్మల్ని దర్శించండి. మా కన్నులు చూడండి ప్రభా. మా ఆశలు విఫలమైపోయినది అలనాడు ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నప్పుడు ఇగో నేను మీలో నా ఆత్మ నుంచి ఇగో నేను యెహోవా అని మీరు తెలుసుకున్నట్టుగా ఈ సమయంలో నా ఆత్మను మీ అందరి మీద ఉంచబోతున్నాను అన్నట్టుగా మా మధ్యలో ఈ ఆత్మ నుంచి ప్రభా మమ్మల్ని దర్శించండి ప్రభా. ఈ ఆత్మతో నింపండి సమయంలో.
జీవనది వలె ప్రవహించుమా. మమ్మల్ని దర్శించినట్లుగా మనుషుల అగ్నిమలు విభాగింపబడినట్లుగా ఎందరికి అడుగుదా వాళ్ళు పొందుకుంటారు ఈ సమయంలో. మండే వచ్చిన విధంగా తిరిగి వెళ్ళొద్దు. జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం చెప్పుకుంటున్నారు అందరూ కూడా.
ఒకవేళ ఆశ కలిగి ఉంటే దేవుడు నీకు నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఎండిన నా స్థితి ప్రభా, ఇక ప్రభా అయ్యా చెడిపోయిన నా స్థితి ప్రభా, పడిపోయిన నా స్థితి ప్రభా, ఎండిపోయిన ఎముకల్లాంటి నా స్థితిని ప్రభా బాగు చేయండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నేను నా మీద నుండి పలుకుతుండగా దేవా నీ ఆత్మతో నన్ను దర్శించండి ప్రభా. అయ్యా ఎండిపోయిన నా జీవితాన్ని గొప్ప సైన్యము వల్ల జీవము నాలోకి వచ్చినట్లుగా అయ్యా మమ్మల్ని తాకండి ప్రభా అడుగుతామా. అయ్యా నన్ను దర్శించు ప్రభా. అయ్యా నేను వచ్చిన విధంగానే తిరిగి వెళ్ళొద్దు ప్రభా. నీ బలమైన ఆత్మను నా మీద ఉంచండి ప్రభా. నా నాలుక ఇక ప్రకటించినట్లుగా మార్చండి ప్రభా. అయ్యా తన మా పని నీ ఆత్మని తప్పుమరించండి ప్రభా. ఈ యొక్క 20 వర్షంతో మమ్మల్ని నింపండి ప్రభా. ఎండిన ఎముకను ప్రభా తన జీవింపచేయగలవాడా, మృతులను సజీవులుగా మార్చగలవాడా, పాడపోయిన వాటిని ఉద్ధరించగలవాడా, సమస్యల వాటిని బలపరచగల గొప్ప దేవుడా. మమ్మల్ని తాకండి ప్రభా అడుగుదామా. మా జీవితాలను మార్చండి ప్రభా అడుగుదామా. నీ ఆత్మతో మమ్మల్ని మార్చండి ప్రభా అడుగుదాము. నీ ఆత్మతో నా స్థితిని మార్చండి ప్రభా అడుగుదాం. నా కన్నిటిని నాట్యంలో మార్చండి ప్రభా అడుగుదామా. అయ్యా ఈ దినమున యువతని ప్రభా ఎముకల లోయలో ఏ విధంగా ఎండిపోయిన ఎముకలు సైతం మహాసైన్యము నిలబడ్డాయి. నేను ప్రభా జీవంతో నింపబడాలి ప్రభా. నన్ను జీవంతో నిలబడాలని ఎదుట ప్రభా, జీవంతో నిలబడాలయ్యా. జీవనది వల్ల నాలో నీ యొక్క ఆత్మ ప్రవహించాలి తండ్రి. నా నాలుకలో జీవం ఉండునట్లుగా సాయం చేయ ప్రభా. అయ్యా నన్ను కనికరించయ్యా, నాతో మాట్లాడు ప్రభా. నీ ఆత్మతో నన్ను దర్శించు ప్రభా. ఓ బండి అగ్ని వల్ల నన్ను తాకు ప్రభా. నీ యొక్క విధంగా ఉండిపోకూడదు. నా స్థితిలో నేను మార్చబడినట్లుగా యువతని ప్రభా అన్నాడు ప్రభా. శివ బండి అగ్ని కొలిగి వల్ల ఉన్నాడన్న రీతిగా యువతని మేమాలుగా మార్చబడినట్లుగా సాయం చేయ ప్రభా. మోష మొహంని ఎవరు చూడలేని స్థితిలో అలాంటి మహిమతో మమ్మల్ని నింపండి ప్రభా. తండ్రి దర్శించండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఆల్మైటీ. నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని తాకండి ఇక ప్రభా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక మా స్థితి ఏదైనా, ఇక మా బాధలు ఏవైనా, మా ఇబ్బందులు ఏవైనా నిశ్చయముగా ప్రభా వాటన్నిటిలో నేను ఆరాధిస్తాను ప్రభా. వాటన్నిటి ఎందు నేను ఎంతో ఆనందిస్తాను ప్రభా. ఎందుకంటే మా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సమస్తను మార్చడానికి సమర్థుడు. ఆయన మేము నమ్ముతున్నాము. నిశ్చయముగా నేను నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభా. ఈ సమయం నీ సన్నిధిలో, ఇక మనసారా నీ సన్నిధిలో ఈ సమయంలో నేను ఆరాధిస్తున్నాను ప్రభా. మీ నామాన్ని ప్రకటిస్తున్నాను. నీ మధురమైన నామాన్ని నోరారా మేము ప్రభు పాడాలని ఆశపడుతున్నాం. నీ సన్నిధిలో నేను వెళ్లి తిరగకుండా మా స్థితిగతులు ఏవైనా, మా పరిస్థితులు ఏవైనా, ఇగో తండ్రి ప్రభా మా పరిస్థితి ఏదైనా తండ్రి ప్రభా, ఇగో తండ్రి ప్రభా నేను ఆరాధించడం నేను మానను ప్రభాను. మనమందరం కూడా దేవుని ఆరాధన చేద్దామా, దేవుని కనపరుద్దామా. నీ సన్నిధిలో మోకరించి ఇగో ప్రభా నేను ప్రేమిస్తాను. నేను వెళ్లి తిరగకుండా నేను నిన్ను వెంబడిస్తాను ప్రభా. ఆయన మన పరిస్థితులన్నింటిలో చాలిన దేవుడుగా వాటన్నిటినీ కూడా తొలగించి ఇగో ఒక దినమున ఇగో ఆయన నీ కన్నిటిని నాట్యంగా మార్చి ఇగో నువ్వు ఊహించని రీతిలో ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టే దేవుని విశ్వాసంతో చెప్పగలుగుతావా? ఇగో వాటన్నిటిని బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. నిన్ను నీ యందు నేను నమ్మికించినాను ప్రభా. కనుక నేను సిగ్గుపడనని నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా అని చెప్తాం అందరం కూడా. నీ సన్నిధిలో
నీ మాట
తెలుసా? నీ మీద పాపం అనే శాపము, నీ మీద భయంకరమైన శాపములు నీ మీద నా మీద ఉన్నప్పుడు, ఇక నువ్వు నేను మోయలేనంత భారము నీ మీద నా మీద ఉన్నప్పుడు, నువ్వు నేను నరకానికి ఇక పాత్రలుగా ఎంచబడినప్పుడు, ఇక నువ్వు నేను ఇక పాపములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఇక జగత్కల బంధములో నువ్వు నేను చిక్కబడి ఉన్నప్పుడు, అపవాది కోరల మధ్య నువ్వు నేను చిక్కబడి ఉన్నప్పుడు, నాశనానికి నువ్వు నేను చూపించబడుతున్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించింది తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు అవమానములు పొందాడు. ఆయన ఒక దిగంబరిగా ఆయన సులభమైన సొగసుని లేకుండా మార్చబడి, ఆయన ఒక రక్తపు మాంసము ద్వారా మార్చబడి నిన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను కనికరించాడు. కనుక ఏ దినమున నువ్వు నేను స్వేచ్ఛగా దేవుని ఆరాధించగలుగుతున్నాను. ఏ పాప శాప భారము నీ మీద లేదు. ఇతర రక్తము నిన్ను విమోచించింది. ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమించిన దేవునికి నువ్వు చెప్పగలవా? ఎంతో మంది మానవులు చెప్పలేకపోతున్నారు. నువ్వు నేను ఈ దినమున బ్రతుకుండడానికి ఊపిరి పీల్చగలుగుతున్నామంటే ఆయన ఒక్క క్షణము నీ నుంచి ఆయన కనుదృష్టి నా నుంచి తొలగిస్తే ఈ దినమున నువ్వు నేను ఉండవు. ఒక క్షణమున నీ ప్రాణం నా ప్రాణము ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది తెలుసా? అని నిన్ను నన్ను కులికతాన్ని గురించి కాపాడుతున్న దేవుడు. అయ్యా నిన్ను అన్నింటిని బట్టి నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పగలవా? ఐ లవ్ యూ అని చెప్పగలవా? డాడీ నిన్ను ప్రేమిస్తున్నాను డాడీ. దేవా నువ్వు నాకు కావాలి డాడీ. నేను నిన్నే ప్రేమిస్తాను నా జీవితాంతం. నేను నిన్ను వెంబడిస్తాను. నీ ఎంత మాత్రమే నా మోకాలు వంచుతాను. నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని చెప్పగలవా? నేను నా కొరకు చేసిన త్యాగానికి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్దాం. మీరు చేసిన మేలకు దేవాన్ని పాదాలకు స్తోత్రాలు. ఇది నువ్వు మమ్మల్ని సచివకు నింపి ఆరోగ్యంతో ఆశతో నింపి సజీవంగా నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మా స్తుతుల ద్వారా మీరు ప్రభు మహిమ పొందిన నమ్ముతున్నాం. మీరు చేసిన మేలకు శతకోటి స్తోత్రాలు చెల్లిస్తారు. మంచి దేవుడుగా మాతో ఉన్నందుకు మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నచ్చుడనేసే నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన పెట్టిన సమర్పిస్తున్నాం మా ప్రియమైన తండ్రి. ఆమేన్.